చూద్దాం ఏం జరిగిద్దాం. ఇప్పుడు నిన్న ఏంటి నేనేమన్నా ఆయన ఇష్టం, నేను ఎందుకు అంటాను? అది లేటుగా చెప్పావేంటి అంటాను. ఆయన నేను కాదు, ఆయన ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీనే తొండ ముదిరి ఊసర వెళ్ళిందంట. అలాగే ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేన అయిందనే విషయం ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు అన్నా నేను. అది నా బాధ. మంచిదే అన్నా తమ్ములు, అయితే రూపాంతరం చెంది ఇలా మారితే మారింది. కానీ పాపం చిరంజీవి గారు నాకు కూడా బాగా తెలుసు, చాలా మంచివాడు, సౌమ్యుడు, ఒక విధంగా రాజకీయాలకు పెద్దగా పనికొచ్చే వ్యక్తి కాదు. దాని పేరు ప్రజారాజ్యం పార్టీ ముదిరి కాంగ్రెస్లో కలిసింది. ఈ జనసేన కూడా ముదిరి బీజేపీలో కలిసిద్దేమో, జాగ్రత్త పడమన్నా. దీన్ని కూడా అలా దీన్ని విలీనం చేసేస్తాడా? అన్నేమో కాంగ్రెస్లో విలీనం చేశాడు, తమ్ముడు బీజేపీలో విలీనం చేస్తాడా అనే సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పే మాట ప్రకారం చిరంజీవి గారు ఏమన్నాడు? ఇది మారి అదేయింది అన్నాడు. ప్రజారాజ్యం మారి జనసేన కాలేదు, ప్రజారాజ్యం మారి కాంగ్రెస్ అయ్యింది, కాంగ్రెస్లో కేంద్ర మంత్రి అయ్యాడు. అలాగే జనసేన మారి బీజేపీలోకి చేరి మరి ఆయన కేంద్ర మంత్రి అవుతాడా? ఇలాంటి సందేశం ఏమన్నా ఇచ్చాడా? ఒకసారి చెక్ చేసుకోమని మనం చేస్తున్నాను. బాగా ఉన్నది చెప్పానే, బాగా చెప్పండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. మీకు ఏం కావాలో అది అడుగుతావు అంతే కదా. లడ్డూ ప్రసాదం వదిలేసి ఏదేదో అడుగుతున్నారు మీరు. నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు మీరు నన్ను. రాజకీయ అనుభవం లేదని ఎక్కడన్నా నేను? రాజకీయాలకు పనికిరాదు, ఆయన మంచోడు అన్న, కొద్దిగా కర్కశంగా కొద్దిగా ధైర్యంగా ఉండాలని నా ఉద్దేశం, అంతే తప్ప వేరే అది సర్టిఫికెట్ ఆయనకి నేను ఇచ్చేది. నేను ఇస్తున్న ఒక మంచి సర్టిఫికెట్ ఎవరికి? రాజకీయాలకు పనికిరాడంటే అతి మంచివాడు, అతి సౌమ్యుడు, ఎవరినన్నా ఏమైనా విమర్శించాలన్నా కూడా ఎందుకులే అనుకుంటాడు. అట్లా కుదరదు కదా రాజకీయాల్లో. ఇప్పుడు నాకు చాలా సన్నిహితంగా ఉండే అవతల పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు కూడా విమర్శిస్తున్నా, నాకు సన్నిహితులైన వాళ్ళు కూడా. అట్లా పార్టీ స్టాండ్ కాబట్టి అలాంటి స్టాండ్ పాపం ఆయన తీసుకోలేడు. అందువల్ల తీసుకెళ్ళి శుభ్రంగా ఢిల్లీ కోటకు అప్పచెప్పాడు కాంగ్రెస్కి. ఎవరిని అడుగుతున్నా? నన్ను. ఆయన అడుగు. అవును, ఆయన ఇప్పుడు జనసేనలో ఉన్నట్టుగా అర్థం అవుతుంది నువ్వు చెప్పే లెక్క ప్రకారం. ఇది ముదిరి అది తొండ ముదిరి ఓసరి వెళ్ళి అయింది అన్నట్టుగా ఇది ముదిరి అది అయిందంటే ఏదో. ఓకే, థ్యాంక్ యూ.